అక్కడ 900 కోట్లు పోలేదు, 3 కోట్లే నష్టం అని తెలుగుదేశం వాళ్ళు వాదిస్తారు. వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ఆ రేవు మీద 900 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది జమ కాలేదు, అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు, అదొక సమస్య, దాన్ని పక్కన పెట్టారు. విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు? తిట్టాడు, కేవీ రావు తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టారు, వీళ్ళందరినీ తిట్టి ఏం కాదు నా కోసం లుక్అవుట్ ఏంటి, ఇప్పటికే నా మీద సిబిఐ లుక్ ఉంది, సిబిఐ లుక్లో ఉన్నాను, నాకు లుక్అవుట్ ఏంటి అని ఒక సవాల్ ఇస్తున్నాడు. ఇది చాలా విచిత్రమైంది. ఇది సమర్థన లేకపోతే ఇంకొకటి అనేది మనం చెప్పలేం. కానీ నిన్న ఏమంటాడు ఆయన అంటే, మొన్నేమో చంద్రబాబు నాయుడు బాగా ముసలాలు అయిపోయాడు, చెన్నైలు అయిపోయాడు, అంటే మది తప్పడం అంటారు, కొంచెం వయస్సును బట్టి ఇదైందని. మీ వయసు ఎంత సార్, మీరేమన్నా లేత వయసా, మీరేమన్నా నూనూగు మీసాల నూతన యవ్వనము నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర అంటాడు శ్రీనాథ కవి. అట్లా ఈయన నూనూగు మీసాల్లో ఉన్నాడా? 70 ఏళ్ళ కట్టు ఇటు ఉన్న వాళ్ళు అది అలా ఉంచి సో చంద్రబాబును ఏది పడితే అది మాట్లాడేశారు. అదైన తర్వాత నిన్న వచ్చి హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పొంగి ఎన్డీఏ మొత్తంలో పవన్ కళ్యాణే ఉన్నాడు మొత్తాన్ని లీడ్ చేయడానికి, నాయకత్వం చేపట్టడానికి, ఆ ప్రాస్పెక్ట్స్ అవన్నీ పవన్ కళ్యాణ్కి ఏమైనా. అసలు ఏంటి అసందర్భమైన అసంబద్ధమైన వాక్యాలు ఇవన్నీ కూడా. అంటే కోపంతో రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడేసేయటం, ఈరోజు తిట్టిపోయడం, రేపు మళ్ళీ కలుపుకున్నట్టుగా మాట్లాడటం, వెంటనే అదే కదా ఏంటి ఆయన మాట్లాడేది. ఇప్పుడు వీళ్ళంతా ఏమనాలి, లెఫ్టినెంట్స్ కదా. అంటే లెఫ్టినెంట్స్ జగన్కు తెలిసి మాట్లాడుతున్నారా? జగన్ని వెళ్ళి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించు అని చెప్పాడా విజయసాయి రెడ్డికి? చెప్పకుండా ఇలా మాట్లాడితే దాన్ని సర్దుకుంటారా? మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో కొంతకాలం చంద్రబాబు బాగా దగ్గర అయ్యాడు అనే ఒక ఇంప్రెషన్ కలిగించాడు. మళ్ళీ ఏదో అబ్బాయి ఆ యాక్టర్ మృతి అది జరిగినప్పుడు అది సాగనన్నాళ్ళు సాగనిచ్చారు. అప్పుడు కొంత దూరం పెరిగింది జగన్కు ఆయనకు అన్నారు. నిజంగా ఇలా మాట్లాడితే కనుక ఏ ఇద్దరైతే పొరపాటున కూడా కాస్త సఖ్యంగా మాట్లాడుకోరో, పేరెత్తితేనే మండిపడతారో, అలాంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినిగా ప్రతిపాదించడం అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలని. ఇందాక మీరు అడిగిన లోకేష్కు ఇటు జగన్కు ఇద్దరికి కూడా ఎసరు పెట్టేటటువంటి ఒక డైలాగ్ అది. సార్ అంత పిచ్చివాళ్ళ సార్ రాజకీయ నాయకులు? సరే ఈయనేమన్నా జనసేనలోకి వచ్చి ఆలోచన అంటారా బీజేపీ కూటమిలోకి? సార్ ఆయన మాట్లాడిన వాటికి అన్నిటికీ ఇప్పుడు వాళ్ళకున్న చాలక ఈయన ఎక్కడ తెచ్చుకుంటారు? నేను ఒక మాట చెప్తాను, బట్ అయినో నాకు డైరెక్ట్గా తెలుసు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్తో బంధం నడపడానికి 2019కి ముందు చాలా ప్రయత్నం చేశాడు. నాగబాబు అది ఓపెన్గానే చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు దగ్గర ఏంటంటే ఏమన్నా మనుషులు, కీలక నాయకులు, పదవుల్లో ఉన్న వాళ్ళు అది బడిపిల్లలు లాంటి వాళ్ళు అంటండి. ఈరోజు నేను ఆకాశానికి ఎత్తాను, రేపొద్దున మళ్ళీ ఈసెట్ ఇస్తాను, మళ్ళీ తర్వాత ఇది చేస్తాను, ఒక ఊహాగానం నడిపిస్తున్నారు మీడియాలో. జనసేనలోకి రావడానికి ఇదంతా చేస్తున్నాడేమో అని. చంద్రబాబు నాన్ని తిట్టిన తర్వాత జనసేన అంటూ వెళ్ళడం సరిపోతుందండి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అంటే అక్కడే బుద్ధి ఏదో వ్యూహం ఏదో తెలిసిపోతుంది కదా. సామధాన భేద దండోపాయాల్లో ఇది భేదోపాయము, అంతే కదా. కాబట్టి సందేహాలు సృష్టించడము తప్ప ఇందులో ఇంకేమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఆయన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మధ్యలో సందేహాలు సృష్టించాలనుకుంటున్నాడు. ఆయన మీద జగన్ దగ్గర సందేహాలు సృష్టిస్తారేమో, ముందు అదే ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంది. ముఖ్యంగా ఆయన్ని సందేహించే పరిస్థితి మాటిమాటికే, మొన్నేమో చంద్రబాబు దగ్గర ఉన్నాడన్నారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఉండాలి, చాలా సమర్థుడు అంటున్నారు. ఏంటా ఇది? బీజేపీలోకి వెళ్తారని బీజేపీతో ఎప్పుడు తనకు సంబంధాలు ఉన్నాయి, అవి మోదీని ఎప్పుడు పొగుడు అదే అడిగారు కదా. మరి 75 ఏళ్ళ చంద్రబాబు అయితే 75 ఏళ్ళ నరేంద్ర మోదీ ఏమవుతాడు? అంటే సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడ్డాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేస్తారా? కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యాఖ్యలతో ఏం సంబంధం ఉంటుందని నేను అనుకోను. పవన్ ఏదో ట్రాప్లో వేస్తాను అని అనుకుంటే అది విజయసాయి రెడ్డి పొరపాటు. పవన్ అన్ని ట్రాపులు చూశాడు. సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అతి సన్నిహితులైన వాళ్ళు కూడా ట్రాప్లు ఎలా వేస్తారో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన బయలుదేరినే ఒక రెబెల్గా వాళ్ళ అన్న కాంగ్రెస్లో ప్రజారాజ్యం కలపడం పొరపాటు అని అంత ప్రేమించి ఆరాధించి అన్న మీద విమర్శ చేసి బయలుదేరాడు ఆయన. కాబట్టి ఆయనేమి ట్రాప్లో పడే అవకాశం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన పూర్తిగా సనాతన ట్రాప్లో ఉన్నాడు. కానీ అది వేరే, అది ఆయన ఎంచుకున్న ట్రూప్ అది. బట్ విజయసాయి రెడ్డి నిజంగా మాట్లాడింది చూస్తే ఒక పార్లమెంట్ సభ్యుడు రెండోసారి
ఆడిటరు చెప్పమనండి, నేను అడిగే లెక్కలు చెప్పమనండి. ఇప్పుడు కేవీ రావు వాళ్ళు అది తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇచ్చారా? అవును. మీరంటే మీరు మార్పు కారణంగా చెప్తూ అరబిందో వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చారా? ఏడాదికి అరబిందో వాళ్ళు ఎంత ఇచ్చారు, కేవీ రావు ఎంత ఇచ్చాడు? కాకినాడ రేవుకు అక్కడ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలా అందరూ కలిసి గుండు సున్నా చుట్టారు? అది చెప్పండి. అది వదిలేసి పవన్ మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 6 నెలలు కూడా కాలేదు. అసలు ఆయనే మీరు ఒకటి ఉంది సార్, ఎన్నికల పద్ధతిలో నేను వర్మను నామినేట్ చేస్తున్నాను అంటే వర్మ సిద్ధంగా ఉండాలి. అవును. నేను సిద్ధంగా లేనంటే నేను చెప్పిన ఏం ఉపయోగం ఉండదు. కరెక్ట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి మహానుభావ, ఆయనే సమర్థుడు అంటుంటే ఈయన వచ్చి ఆయనకేదో తప్పిపోయింది ఇది అని చెప్తే ఇవన్నీ అంత హుందాగా లేవు ఇవి. రెండోది లాజిక్ కూడా లేదు. పూర్తిగా లాజిక్ తప్పినటువంటి వ్యవహారం. ఒక విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇంత అయోమయ వ్యాఖ్యలు లేకపోతే ఇంత అసందర్భ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు తెలియదు. రెండోది పాత సవాళ్ళు ఉన్నాయి కదా, మీడియాకు విసిరిన సవాళ్ళు, పార్టీలకు విసిరిన సవాళ్ళు, అవి తీసుకుంటున్నారా? ఇంకొక సవాల్ కూడా ఉంది, సొంత మీడియా పెట్టేస్తున్నాను ఇంక అంతా రెడీ అయిపోయిందని. ఇప్పటికి 2 నెలలు 3 నెలలు అయింది కదా, ఏది మరి ఒకవేళ ఉన్నాయేమో, మనకు రహస్యంగా ఏమైనా పెట్టారేమో మనకు తెలియదు. కానీ కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి, మాట్లాడాలి. సరే ఏంటి కానీ ఇంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏం చంద్రబాబుకు ఈ బంధం దృఢమైనదని ఇప్పటికైతే అది దృఢంగానే ఉంది. సరే పుష్ప శాఖ ఇంకా కొనసాగుతుందో, ఒక పక్క బన్నీపై కేసులు, మరో పక్క కలెక్షన్లు, మధ్యలో రేషన్ బియ్యం ఫైట్. రేషన్ బియ్యం ఒకటి సపరేట్, కానీ